అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య తొలి ముఖాముఖి పోరు తర్వాత ప్రజాదరణలో డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్ తిరిగి పుంజుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా హిల్లరీ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని CBS న్యూస్, ద న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. గత నెల 26న జరిగిన తొలి బహిరంగ చర్చకు ముందు నిర్వహించిన సర్వేలో ఇద్దరికీ సమానంగా 42 పాయింట్లు రాగా ముఖాముఖి పోరు హిల్లరీకి లాభించిందని ఆ సర్వే అభిప్రాయపడింది. అమెరికాలోని అర్హులైన ఓటర్లలో 45% మంది హిల్లరీకి మద్దతు తెలుపగా 41% మంది ట్రంప్కు అండగా నిలిచినట్లు CBS న్యూస్, ద న్యూయార్క్ టైమ్స్ సర్వేలో వెల్లడైంది. అమెరికా ఎన్నికలకు సంబంధించిన అన్ని సర్వేల్ని విశ్లేషించే రియల్ క్లియర్ పాలిటిక్స్ సంస్థ సైతం హిల్లరీ స్వల్పంగా పుంజుకుని ట్రంప్పై 3.1 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారని తెలిపింది. తుది ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయగల 4 రాష్ట్రాల్లో 3 హిల్లరీనే ఆధిక్యంలో ఉన్నారని క్విన్నిపియాక్ విశ్వవిద్యాలయం సర్వేలో తేలింది.